ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనకి ఈ చాందోగ్యాన్ని బోధిస్తున్నటువంటి అభయానంద గురువు గారికి అనేక ప్రణామాలు చెప్పుకుంటూ ఈనాటి మనన కార్యక్రమము ఇప్పుడు చెప్పినట్లుగా 16వ ఖండం ఆత్మయజ్ఞోపాసన అనే దాని గురించి ఈరోజు చూసుకోబోతున్నాం. సమీక్ష. భాష్యంలోకి పోము, జత పుస్తకంతో పెద్ద పని ఉండదు, చెప్పింది జాగ్రత్తగా వినడమే. ఓకే. ఈ ఖండం మొత్తం జీవితాన్ని ఒక యజ్ఞంలా ఎలా చూడాలో చెప్తుంది. 16, 17 ఖండాలు జంట ఖండాలు. అంటే ఇందులో చెప్పినది కంటిన్యూషన్ మళ్ళీ 17 ఖండంలో ఉంటుంది. కాబట్టి రెండు కలిపి చదువుకోవాలి. యాక్చువల్గా ఆయన 17వ ఖండం బోధించాక దాన్ని కూడా మనం చదువుకుంటాం. జీవితం ఉంది మనకి, ప్రపంచంలో మనం జీవిస్తున్నాం అందరం. సాధారణ ఆయుష్ ప్రమాణం ఉన్న వాళ్ళందరికీ కూడా జీవితము 3 విధాలుగా ఉంటుంది, 3 భాగాలుగా ఉంటుంది. ఉపనిషత్తు 3 భాగాలుగా విభజించింది. వైదిక జీవితం గడిపేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారు? వైదిక జీవితం అంటే రోజు నిత్య కర్మలు, నిత్య పూజలు చేస్తున్న వాళ్ళు ప్రాతఃసంధ్య, మాధ్యందిన సంధ్య, సాయం సంధ్య అని చేస్తారు. ఈ కాలంలో ఎవరు 3 సంధ్యలు పాటిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? అది ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్నదో తప్ప ఎవరు ఈ 3 సంధ్యలను పాటిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది లేరు. చాలామంది ఈ 3 సంధ్యలు అంటే ఏమిటో తెలియని వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక రోజులో ఏ విధంగా అయితే ప్రాతః, మాధ్యందిన, సాయం అనేటటువంటి భాగాలు ఉన్నాయో, జీవితంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ప్రాతః భాగము, ముందు భాగము. ఏ భాగంలో అయితే ఆయన శరీరాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాడో ఆ భాగం 24 సంవత్సరాలు. ఆ తరువాత మళ్ళీ ఏమిటి? వచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మధ్య వయస్సులో జీవితాన్ని నడిపిస్తాడు. అదొక భాగం 48. ఆ తరువాత ఉండేటటువంటిది సాయం సమయము, అంటే ఈవినింగ్ ఆఫ్ లైఫ్, ద ట్విలైట్ ఆఫ్ లైఫ్, అంటే క్రిందకి వస్తున్నటువంటి దశ. ఈ 3 దశలను 3 సంధ్యా ఉపాసనలతో పోల్చి ఒక ఉపాసనగా చేయండి. ఈ సంధ్యా కార్యక్రమాలతో నీ జీవితంలో ఉన్న 3 దశలను 3 సంధ్యలతో అనుసంధానం చేసుకుని ఆ 3 సంధ్యలలోనూ చేసేటటువంటి కార్యక్రమాలను ఉపాసిస్తూ ఈ 3 జీవిత భాగాలను చక్కగా సరిదిద్దుకో, ఉంచుకో. ఇది జీవితాన్ని 3 సవనాలతో పోల్చి ఒక్కొక్క సవనాన్ని ఒక్కొక్క ఛందస్సుతో పోల్చింది అక్షరాల సామ్యత కోసం. ఆ ఛందస్సులో ఉన్న అక్షరాల సంఖ్య మన జీవితం యొక్క సంవత్సరాల సంఖ్య అవుతుంది. అంటే ఉపాసనలో మనము 3 రకములైనటువంటి సంధ్యలను ఉపాసిస్తున్నట్టున్నా ఆ సంధ్యలను యజ్ఞంగా భావిస్తూ ఆ యజ్ఞంలో ఉండేటటువంటి ఆ ఛందస్సు సంబంధించిన 24 అక్షరాలు, గాయత్రి ఛందస్సు, ప్రాతఃసవనం, దేవత వసువు, మాధ్యందిన సవనం. సవనం అంటే యజ్ఞము. త్రిష్టుప్ అనేటటువంటి ఛందస్సు 44, రుద్రుడు, సాయం సంధ్య, జగతి ఛందస్సు 48, 4 పాదాలు, పాదానికి 12 అక్షరాలు, 12, 4, 48. మాధ్యందినంలో త్రిష్టుపు 4 పాదాలు, పాదానికేమో 11 అక్షరాలు, 4, 11, 44. ఈ విధంగా మన జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తూ 24, 48, 44, 48 అనేటటువంటి ఇది చేస్తూ ఈ విధమైన కల్పన ద్వారా ఉపాసనను నేర్పించడం వలన ఏమిటవుతుంది? జీవితం మీద ఒక పవిత్ర భావన ఏర్పడుతుంది. ఒక్కొక్క ఛందస్సుకు ఆయా దేవతలు ఉన్నారని వివరించింది శంకరాచార్యులు భాష్యంలో వివరించారు. ఎందుకు వసువులు, ఎందుకు రుద్రులు, ఎందుకు ఆదిత్యులు అని చెప్పారనే దాన్ని భాష్యంలో చెప్పారు. మనకు జీవితంలో ఎన్ని వికారాలు ఉన్నాయి? షడ్భావ వికారాలు ఉన్నాయి. అస్థి, జాయతే, వర్ధతే అనేటటువంటివి మొదటి 3 ప్రాతఃసంధ్య, ప్రాతఃసవనంలో ఉండేటటువంటి ఉపాసన. విపరిణిమతే, అపక్షీయతే అనేటటువంటివి 44
అయినటువంటి ఆ రెండవ సంధ్య మధ్యందిన సంధ్య వెనస్యతి అనేది సాయం సంధ్య అని లెక్క వేసుకుంటే ఈ 6 షడ్భావ వికారాలను ఒక ఉపాసనగా మనకు నేర్పిస్తున్నారు. దానికి ఇక్కడ ప్రతీకగా ఏమిటి? 3 సంధ్యలను తీసుకోండి. వసువులు దేవతలు అన్నారు మొదటి దానికి. వసువులంటే ఎవరు? వాసయతి ఇది వసువు, నివసించేవాడు, నివసింప చేసేవారు. అంటే శరీరంలో ఏ విధమైనటువంటి ఈ రుగ్మతలు లేకుండా పెరుగుతూ వర్ధిల్లుతూ ఉత్సాహంతో ఉరకలు వేసేదానికి వసువు లేక వాసయతి ఇది వసువు, వసతి ఇస్తి వసువు రెండు చెప్పారు. 25 నుంచి 68 వరకు ఉండే సంవత్సరాలలో విపరిణిమతే అపక్షీయతే తీసుకోవాలి. శరీరంలో మార్పులు ఏర్పడతాయి, రకరకాలైన పరిణామాలు విపరిణిమతే అవుతుంది. శరీరంలో అనారోగ్యాలు మొదలవుతాయి. డయాబెటీస్ అనో, బీపీ అనో, హార్ట్ ప్రాబ్లం అనో, కీళ్ళ నొప్పులనో ఏవో ఒకటి స్టార్ట్ అవుతాయి. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. అదే అపక్షీయతే. సో ఇటువంటి దానికి రోదయతీతి రుద్ర అన్నారు. రుద్రుడు దేవత అన్నారు. ఏడిపిస్తాడు అంటారు. ఎందుకు? ఈ రుగ్మతలతో ఉండడం వలన శరీరము కొంచెం నశించడం మొదలైంది కాబట్టి కొంత దుఃఖం కూడా ఏర్పడుతుంది. అంచేత రుద్ర అని అర్థం చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ శరీరంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ ద్రవింపజేస్తాడు. ద్రావయతీతి రుద్ర అంటూ కూడా చెప్పుకోవచ్చు. 69 నుంచి 116 వరకు ఉన్నటువంటి సంవత్సరాలు సాయం సమయము, ఈవినింగ్ ఆఫ్ లైఫ్. అందులో అందరూ 116 సంవత్సరాలు ఉండలేరు. కొంతమంది 70-80లోనే కాలం చేస్తారు. కానీ ఎవరైతే ఈ విధముగా శరీరంలో ఉన్నటువంటి పరిణామాలన్నీ ఇవి అందరికీ న్యాచురల్ అని తెలుసుకుని వాటిలో ఉన్న పరిణామాలతో పాటుగా ఆరోగ్యాన్ని పదిలిపరుచుకుంటూ ఒక ఉపాసనగా, యజ్ఞంగా జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు పూర్ణాయుద్ధాన్ని పొందుతారు. అంటే సరుకులన్నీ సర్దుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్టు అంతిమ ప్రయాణానికి సిద్ధమయ్యే సమయము అది పిలుస్తూ ఉంటాడు ఆదిత్యుడు, నా దగ్గరకు రా అని. ఆదిత్యుడు అంటే ఏమిటి? ఆదత్తే స్వస్వమీపం ఇది ఆదిత్య. ఆదత్తే అంటే తీసుకునేవాడు. ఎక్కడికి? తనలోనికి. అంటే ఈ కాంతి ఏమవుతుంది? ఆ యూనివర్సల్ కాంతితో మర్జ్ అయిపోతుంది కదా. ఆదత్తే స్వస్వమీపం ఇది ఆదిత్య. శాస్త్ర ప్రకారం మనిషి పరిపూర్ణ ఆయుర్దాయం 116 సంవత్సరాలు. అందుకని 116 సంవత్సరాల జీవిత యజ్ఞము. ఇక్కడ యజ్ఞం అంటే రోజు చేసేటటువంటి నిత్యకర్మని కాదు. జీవిత యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఆయా దేవతలను ప్రార్థన చేయాలి, ఉపాసన చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడూ చేయాలి. 3 సంధ్యలలో జ్ఞాపకం చేసుకుంటూ చేయండి. మా విలోప్సియా, ఏ వయస్సులోనైనా ఆరోగ్య సమస్య వస్తే ఆ వయసులోనే అధిష్టాన దేవతకు ప్రార్థన చేసి వసువులకో, రుద్రులకో, ఆదిత్యునికో నా యజ్ఞానికి ఆటంకర అనేక మహానుభవ అంటూ ప్రార్థించుకోవాలి. అనుసంతనుత, సంతనుత అంటే కూర్చుము, అనుసంతనుత నెక్స్ట్ దానితో కూర్చు, తరువాతి దశకు తీసుకువెళ్ళు అంటూ వసువునకు పూజ చేయాలి. రుద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, రుద్రులో ఉన్నప్పుడు తరువాతి దశకు తీసుకువెళ్ళు. ఆదిత్యుని దగ్గరకు అంటే అక్కడ పూజ చేయాలి. ఆదిత్య దశలో ఉన్నప్పుడు ఈ యజ్ఞాన్ని సర్వ సక్రమంగా నిర్వహించేలాగా చేయమని మనం ఆయన అనుగ్రహం కావాలని ప్రార్థించుకోవాలి. ఆరోగ్యం అన్నది ఎందుకు? భోగం కోసం కాదు. ఎందుకు ఆరోగ్యం? శరీరం దృఢంగా ఉందంటే భోగం అనుభవించమని కాదు, దానికి యజ్ఞం కోసం. యజ్ఞం అంటే ఏమిటి? కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్, డివోటెడ్ ఎఫర్ట్, డెడికేటెడ్ ఎఫర్ట్. ఏ పనిని మీరు తలపెడతారో దానిని అత్యంత జాగరూకతతో, ఏ విధమైనటువంటి తొట్టుబాటు ఒడిదుడుకులు లేకుండా ఒక అత్యంత పూజ్యాభావంతో, డివోషన్తో, డెడికేషన్తో చేయడమే యజ్ఞం. ఈనాడు వైదిక యజ్ఞాలు ఎవరు చేస్తున్నారు? కాబట్టి యజ్ఞం అనే డెఫినేషన్ని కాలం ప్రకారంగా మనము కొంచెం సడలించుకొని మార్చుకొని ఇప్పుడున్నటువంటి పనితీరునకు అర్థం చేసుకోవాలి. ఫలశ్రుతి ఏం చెప్తుంది? ఐతిరేయ మహాదాస అనే ఒక ఋషిగారు ఈ విధంగా ఈ 3 సంధ్యలను ఉపాసన చేసి
తన యొక్క ఆరోగ్యాన్ని, పూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఋషి ఆయా దేవతలకు ప్రార్థన చేశాడట. అగధ అంటే మందు అని అర్థం. ఈ ప్రార్థన గొప్ప మందు. అగధ అంటే మందు. ఎటువంటిది, ఏమిటిది? గొప్ప మందు. సా కిం మా ఏతద్ ఉపతపసి. ఆరోగ్యానికి సవాలు విసిరాడట. ఎవరు? రోగము. నన్ను మీరేం చేయగలరండి ఓ రోగం గారు అంటూ ఈయన సవాలు విసిరారు. షోడశ వర్ష శతం. షోడశ అంటే శతం అంటే 100, షోడశ అంటే 16, షోడశ వర్ష శతం అంటే 116. 1600 అని చెప్పకూడదు. 100 + 16, నాట్ 100 × 16. షోడశ వర్ష శతం. షోడశ శతం వర్షం అంటే షోడశ అంటే 16, శతం అంటే 100, 116. ఈ 116 అనేది మనకు ముఖ్యమైన సంఖ్య. అందుకే ఎవరికైనా మనం కానుకగా ఇవ్వాలంటే 116 అని ఇస్తాం. లేకపోతే ఏదైనా ఒక శ్లోకాలను వాటిని రాసినప్పుడు శతకాన్ని రాసినా కూడా 116 శ్లోకాలు రాసి క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఈ విధంగా ఈ ఉపాసనను చేస్తారో, అంటే జీవితమే ఒక యజ్ఞంగా భావిస్తారో, ఆ జీవితంలో ఉన్నటువంటి 3 పార్ట్ని, కాంపోనెంట్స్ని చక్కగా ఈ ఉపాసనతో అనుసంధానం చేసుకుని జీవితాన్ని వెళ్ళబుచ్చుతారో వాళ్ళు పూర్ణాయుర్దాయంతో, అంతేకాకుండా ఉన్నన్నాళ్ళు ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా కలిగి జీవిస్తారు. ఇట్ ఈస్ నాట్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ వి యాడ్ టు అవర్ లైఫ్, బట్ ఇట్ ఈస్ ద లైఫ్ దట్ వి యాడ్ టు ద ఇయర్స్. నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికేను అన్నది కాదు, ఆ సంవత్సరాలలో ఎంత నేను జీవించి ఉన్నాను. చస్తూ పడుతూ లేస్తూ ఉంటూ ఉన్నామా లేకుండా ఉండే సంవత్సరాలు ఎన్ని జీవిస్తే ఏం ప్రయోజనము? అంతే దీని యొక్క సారాంశము ఇదే. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఈ విషయాన్ని మనము లోతుగా పరిశీలిస్తాం, మంత్రాల సహాయంతో కూడా పరిశీలిస్తాం. తృతీయ అధ్యాయస్య షోడశ ఖండ. తృతీయ అధ్యాయము 16వ ఖండం, ఆత్మ యజ్ఞోపాసన. చూడండి వాళ్ళు ఎంత ఫిట్టింగ్గా 16వ ఖండంలో 116 సంవత్సరాలు ఉన్న వయసు వచ్చేటటువంటి ఆ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చేటటువంటి ఉపాసనను పెట్టారు. చాలా కోఇన్సిడెంటల్గా కాదు, కావాలనే పెట్టి ఉంటారు. పురుషోవావ యజ్ఞ. ఇదే ఈ మొత్తం ఈ భాగానికి, ఖండానికి ఒక మూలం, అంటే ఒక పట్టుకొమ్మ. ఏమిటది? పురుషోవావ యజ్ఞ. ఈ పురుషుడే అంటే పరమ పురుషుడు కాదు, సచ్చిదానంద బ్రహ్మం కాదు, ఈ వ్యక్తియే నిశ్చయంగా యజ్ఞము. తస్యా అతని యొక్క యాని ఏవైతే ఉన్నాయో 24 వర్షాన్ని 24 సంవత్సరములు. ప్రాతత్సవనం మొదటి 24 ఆయు ప్రమాణము ప్రాతఃసవనంగా ఉపాసించు. ప్రాతఃసవనం 24 ఏళ్ళు చేయని కాదు, మొదటి 24 సంవత్సరాలు యజ్ఞంలాగా చెయ్యి. ఎటువంటి యజ్ఞము? ప్రాతఃసవనం అనేటటువంటి యజ్ఞంలాగా. ఎందుకు 24? 24 అక్షర గాయత్రి, గాయత్రం ప్రాతఃసవనం. గాయత్రి సందస్సులు 24 అక్షరాలు ఉన్నాయి. 8 × 3 24, 3 పాదాలు ఉంటాయి. 24 ఉండడం 24 అక్షరాలు, లేక 6 × 4 పాదాలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉండేటటువంటి గాయత్రిలో 24 ఉన్నాయి. 24 సంవత్సరాలు నువ్వు యజ్ఞం చెయ్యి. యజ్ఞం చెయ్యి అంటే ఏమిటి? ఇంత ముందు రోజుల్లో యజ్ఞాలు కావు. అంటే జీవితాన్ని వెళ్ళబోస్తున్నప్పుడు ఎంతో పట్టుదలతో కార్యశూరుడవై ఆ సమయానికి 24 ఏళ్లకు సరిపోయేటటువంటి పనులను నిర్విఘ్నంగా, నిరాటంకంగా, అతి జాగ్రత్తగా, డివోషన్గా, డెడికేషన్గా, ఇతరులకు ఉపయోగకరం అయ్యేటట్టుగా, స్వార్థపూరితంగా కాకుండా నిస్వార్థంగా జీవించు. అదే యజ్ఞం. తదస్య వసవో అన్వాయత్త. దీనికి అధిదేవతలు ఎవరు? వసవులు. ఎందుకు వసవులు? వసవో దేవ అన్వాయత్త అంటే వసుదేవతలు. ఇక్కడ దీనికి యజ్ఞదేవతలు అన్నారు. ప్రాణావావ వసవ ఏతేహ ఇదగం సర్వం వాసయంతి. అంటే ఎవరైతే అందరి యందు ఉన్నాడో, ఏతే ఈ దేవతలు వాసయంతి
ప్రాణరూపంగా అవే ఉన్నాయి. వసవులు అంటే ప్రాణాలు, ప్రాణాలు అంటే ఏమిటి? 20 అవే ప్రాణరూపంగా అందరిలో ఉన్నాయి అంటూ చెప్పారు. ఇది మొదటి ఉపాసన. రెండవది తం చేత్ ఏతదస్మిన్ వయసి, ఆ తర్వాత ఏం చేయాలి? ఈ వయసులో కించిత్ ఉపతపేత్, ఉపతప్ ఏదైనా కొంచెం వ్యాధి కలిగితే సహా అతడు బ్రూయాత్ చెప్తాడు. ఏమిటి? ప్రాణాహ, ఓ ప్రాణములారా, ఓ వసవా వసుదేవతలారా, ఇదం మే, ఈ యొక్క నా ప్రాతః సవనం, ఈ మొదటి 24 సంవత్సరాల పాకము, మాధ్యందినం సవనం, సవనం అంటే నెక్స్ట్ రాబోయే 48 సంవత్సరాల కాల పరిమితితో అనుసంతనుతేతి జాయిన్ చేయండి. లెట్ మీ లివ్ ఇన్ టు ద 40 నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. అంటే ఫస్ట్ 24 ఇయర్స్లో ఏదైనా కష్టం వస్తే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వరకు నన్ను ఉండనివ్వండి అంటూ ప్రార్థించుకుంటున్నారు. ఆహుహు ప్రాణానాం వసూనాం మధ్యే యజ్ఞో విలోప్సి, అంటే మీ మధ్యలో 24 ఏళ్లలోనే నాకు ఏ అంతరాయము కలుగకుండా చూడండి. ఏతత్ ఉద్వైవ తత ఏతత్ అగదోహ భవతి, అప్పుడు అతడు రోగము నుండి మందు పుచ్చుకున్నవాడు అవుతాడు. అగదము అంటే మందు, మందు తీసుకున్నవాడు అవుతాడు. హాయిగా ఆరోగ్యాన్ని పొందుతాడు. మొదటిది అయిపోయింది. రెండవది అథ, అటు పిమ్మట యాని ఏవైతే ఉన్నాయో సంవత్సరాలు, చత్వారింశత్ వర్షాణి 44, చత్వారింశత్ వర్షాణి 44. ఎందుకు? 11 × 4 44. ఆ మధ్యలో మాధ్యందినం, తన్ మాధ్యందినగం సవనం, అది మాధ్యందిన యజ్ఞం. చతుశ్చత్వారింశద్ అక్షర త్రిష్టుప్యై శుభం, అంటే త్రిష్టుప్పు చేత ఉపమానం చెప్పబడింది. త్రిష్టుప్ ఛందస్సులో 44 అక్షరాలు ఉంటాయి. ఇది మాధ్యందిన సవనము, మాధ్యందినగం శవం. తదస్య రుద్రా అన్వాయత్త, దీనికి అధిపతులు ఎవరు? రుద్రులు. ప్రాణావా వావ రుద్ర, ప్రాణములే రుద్రుడు. ఏతేహి ఇదగం సర్వం రోదయంతి, అందరినీ ఏడిపిస్తాడు. ఎందుకు ఏడిపిస్తాడు? వీడు ఆ వయసులో రకరకాల పనులు చేయడం వలన ఇతరులు వీని వలన ఏడవచ్చు. ఈయనకి రకరకాల దేహ సంబంధమైన రుగ్మతలో లేక సామాజిక సంబంధమైన బాధలో రావడం వల్ల ఈయన ఏడవచ్చు. 2 విధాలుగా కూడా తీసుకోవచ్చు. తం చేత్ ఏతదస్మిన్ వయసి, ఈ వయస్సు ఎందు కించిత్ ఏ కొంచెమైనా ఉపతపేత, ఒకవేళ ఏదైనా రోగము రొచ్చో వస్తే సహా అతడు, ఆ ఉపాసన చేస్తున్నవాడు, ఆ సాధకుడు, ఆ యాజ్ఞికుడు బ్రూయాత్ చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రార్థన చేయాలి. ప్రాణా, ఓ ప్రాణములారా, రుద్రా, ఓ రుద్రులారా, ఇదం మే మాధ్యనదినగం సవనం, ఈ నా మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ 44 ఏళ్ల పరిమితి వయస్సును తృతీయ సవనం అనుసంతనుతేతి, తృతీయందంతో కలపండి, 3వ దాని వరకు నన్ను బతకనివ్వండి. ప్రాణానాం రుద్రానాం మధ్యే యజ్ఞో విలోప్సి, నా తాలూకా యజ్ఞము ఆగిపోకూడదు ఈ 44 సంవత్సరాలలో, అది తరువాతి భాగమైన 48 సంవత్సరాలలోకి కొనసాగించండి అంటూ ఆయన ప్రార్థిస్తాడు. ఏతత్ అగదోహ భవతి, మళ్ళీ ఆయన రోగం లేకుండా ఆరోగ్యవంతుడు అవుతాడు. అథ, అటు పిమ్మట యస్యాని అష్టాచత్వారింశత్ వర్షాణి, చత్వారింశత్ 40, అష్టాచత్వారింశత్ 48 వర్షాణి సంవత్సరాలు. తృతీయ సవనం, 3వ సవనం, అనుష్టా చత్వారింశత్ అక్షరా జగతి, జగతి ఛందస్సు, అది తృతీయ సవనం. తదస్మాద్ ఆదిత్య అన్వాయత్త, దానికి ఆదిత్యులు అనేటటువంటి వాళ్ళు దేవతలు. అప్పుడు ప్రాణావావ ఆదిత్య, ప్రాణమే ఆదిత్యుడు. ఏతేహ ఇదగం సర్వం ఆదదతే, ఎవరైతే తనలోనికి తీసుకుంటాడో, గ్రహిస్తాడో, అంటే సకల శబ్దాది విషయాలను ఈ ప్రాణాలే గ్రహిస్తున్నాయి, అంచేత ఆదిత్యుడు అని చెప్పారు. తం చేత తస్మిన్ వయసి, ఈ వయస్సునందు, ఈ 48 ఏళ్లలో, అంటే ఈవినింగ్ ఆఫ్ 12 ఇయర్స్లో కించిత్ ఉపతపేత, ఏదైనా కొంచెం కష్టం వస్తే, ఏదైనా శరీరకంగానే మానసిక రుగ్మతలు ఏర్పడితే సహా అతడు బ్రూయాత్
ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలి? ప్రాణా, ఓ ప్రాణములారా, ఆదిత్య రూపులైన ప్రాణములారా, ఆదిత్య ఇదం ఈ మే నా యొక్క తృతీయ స్థానం, ఈ మూడో భాగమైనటువంటి 48 అనుసంతనుతేతి కంటిన్యూ చేయండి. ప్రాణానాం ఆదిత్యానాం మధ్యే యజ్ఞో మా విలోప్సి, ఈ మధ్యలో ఈ 45 సంవత్సరాలు అయిపోకుండా 116 నేను టచ్ అవ్వకుండా నేను చనిపోయే దురవస్థ నాకు కలిగించవద్దు అంటూ ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే ఏతత్ అగతోహ భవతి, ఆ విధముగా రోగం లేకుండా మందు తిన్నవాడు అవుతాడు. ఏమిటి మందు? ఏమిటి చెప్పారు మందు? ఉపాసన. ఏమిటా ఉపాసన? యజ్ఞంగా జీవించు, జీవితాన్ని డెడికేటెడ్గా, డిసిప్లైన్డ్గా, డివోటెడ్గా, స్ట్రక్చర్డ్గా, శారీరక మానసిక రుగ్మతలు రాకుండా కాపాడుకుంటూ, ఇతరులకు ఉపయోగకరంగా ఉంటూ, ఏ విధమైన మానసికమైన అలజడులకు లోను కాకుండా, కృంగిపోకుండా ఉండడమే యజ్ఞం. ఆ విధంగా చేస్తే అదే మందు. దాన్ని మించిన మందే ఉంది. ఆ మందుతో రోగం లేకుండా ఉంటాడు అనడంలో ఆశ్చర్యమేమున్నది? ఆ ప్రార్థన ఏమిటి? ప్రార్థన ఊరికే నాకు రోగం రాకుండా చెయ్యి, నన్ను బతికించి అని ప్రార్థన చేస్తే ఏమైనా అవుతుందా? దానికి కావాల్సిన కార్యక్రమం నువ్వు యజ్ఞం చెయ్యి. ఆ యజ్ఞం అంటే ఏమిటి? ఇగో ఇదే యజ్ఞం. ఓకే. ఏతత్ హ స్మ అంటే అట అని అర్థం. చేసేనట. స్మ స్మ వై, ఈ విధముగా ఒక మహర్షి చేశారుట. స్మ అంటే అట అంటాం కదా. రాజు అనగనగా ఓ రాజుగారు ఉన్నారట, ఆయనకి 7 కొడుకులట, 7 కొడుకులు చేపలతో వేయాడు పట్టుకొచ్చారట. అట ఏ స్మ. ఏతద్ధ స్మ వై తద్విద్వానాహ మణిదాస, ఆ విద్వాంసుడైన మణిదాస ఐతిరేయుడు, ఐతిరేయుని కుమారుడైనటువంటి ఇతర యొక్క కుమారుడైనటువంటి వాడు ఐతిరేయుడు. ఈ ఐతిరేయ మహర్షి గారే ఐతిరేయ ఉపనిషత్తుని చెప్పారు. ఇతరేయుడు అంటే ఆమెకు పేరు తెలియకపోతే ఇంకొక అమ్మాయి తాలూకా కొడుకు అని చెప్పవచ్చు. లేకపోతే ఇతర జాతి అనేటటువంటి డిస్క్రిమినేషన్ ఆ రోజులలో ఉంటే ఇంకొక జాతికి చెందినటువంటి కన్యను పెళ్లి చేసుకున్న ఒక ఋషి గారి యొక్క కుమారుడు అని చెప్పుకోవచ్చు. ఎలాగైనా సరే ఇతరేయ యొక్క పుత్రుడు ఐతిరేయుడు. ఆయన పేరేమిటి? మహిదాసుడు. ఐతిరేయ మహాదాస. ఐతిరేయ అనేది ఇంటి పేరు అనుకోండి, మహిదాస అనేది ఆయన పేరు అనుకోండి. ఆయన ఏం చేశారు? ఈ ఉపాసన చేశానట. చేసి ఏతదుప తపసి యో అహమనేన నా ప్రేష్యామీతి, రోగం వస్తే కూడా ఆ రోగంతో దెబ్బలాడాడు, పోరాడాడు. నేనేమి నీకు భయపడి నేను చనిపోతాను అనుకున్నావా? షోడశం వర్షశతం జీవత్ అలా ఉంటుంది. జీవత్ షోడశం వర్షశతం జీవతి యవేవం వేద. నేను 116 సంవత్సరములు జీవించను. ఎవరైతే ఈ విధముగా యజ్ఞంగా జీవితాన్ని కొనసాగించారో, ఒకరోజు ఉపాసన కాదు, 3 సమయాల్లో, ఆ 3 సమయాల యందు ప్రతిదినము యజ్ఞ దృష్టితో జీవితాన్ని వెళ్ళబుచ్చినటువంటి వారు 116 సంవత్సరాలు జీవించారు. ఉదాహరణ ఎందుకు చెప్పారు? మనం అలా ఆ విధంగా చేస్తే మనం కూడా జీవిస్తాము అని చెప్పడానికి. తృతీయ అధ్యాయంలోని 16వ ఖండం అతి విశిష్టమైనటువంటి ఉపాసనను బోధిస్తుంది. సాధారణంగా వేదంలో యజ్ఞం అంటే అగ్ని, హవిస్సు, మంత్రాలు, ఋత్విక్కులు, వాటికి కూడినటువంటి కర్మ, ఇవన్నీ ఉంటాయి. ఉపనిషత్తు ఈ బాహ్య యజ్ఞం నుంచి అంతర్ముఖంగా మానవ జీవితాన్ని యజ్ఞ రూపంగా దర్శింపజేస్తుంది. ఈ ఖండానికి కేంద్ర బిందువు ఏమిటి? పురుషోభావ యజ్ఞ. మనుషుని జీవితమే యజ్ఞము. మనుషుడే యజ్ఞం అంటే వాడి చేతులు కాళ్ళునా? మనుషుడే యజ్ఞం అంటే మనుషుని యొక్క జీవితమే యజ్ఞము. కేవలం ఉపమానము కాదు, జీవితం యొక్క సంపూర్ణ ఆధ్యాత్మిక దృక్పథము. మనిషి జననం నుండి మరణం వరకు గడిపే కాలాన్ని యజ్ఞంగా, జీవన దశలుగా, యజ్ఞ సవనములుగా, ప్రాణశక్తులు యజ్ఞదేవతలుగా భావించబడుతున్నాయి. పురుష యజ్ఞ భావన వేదకాలంలో ఇక్కడ 3 సవనాలు చేసేటటువంటి యజ్ఞాన్ని సోమయాగము అంటారు. ఆ సోమయాగంలో ప్రాతత్సవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము ఉంటాయి.
వేదకాలంలో ఈ మూడు అందరూ చేసేవారు. చాలామంది ఎవరెవరు అర్హులో వాళ్ళందరూ చేసేవారు. ఈ ఉపనిషత్తు ఈ మూడు సవనాలను మానవ జీవితంలోని మూడు ప్రధాన దశలతో అనుసంధానం చేస్తుంది. ఏమిటి? బాల్యము, యవ్వనం. ఈ రెండు కలిపితే ప్రాతఃసవనం. 1 నుంచి 24 సంవత్సరాల వరకు ఉండేటటువంటి జీవన ప్రమాణం. రెండవది మాధ్యందిన సవనం. 25 నుంచి 68 వరకు ఉన్నటువంటి కాల ప్రమాణం. ఇది మధ్య వయస్సు అని చెప్పవచ్చు. మాధ్యందిన సవనంతో పోల్చారు. మూడవది ఏమిటి? 69 నుండి 116 వరకు వార్ధక్య ప్రారంభం నుండి దేహత్యాగం చేసే వరకు, అంటే సమాప్తి అయ్యే వరకు తృతీయ సవనం. ఈ విధంగా 24 + 48 + 40, 24 + 44 + 48, 24 + 44 68, 68 + 44 48, 116. ఈ విధంగా మానవ జీవిత కాలం 116 సంవత్సరాలుగా విభజించబడింది. దేనికి? ఈ విధంగా ఈ సమయాల్లో ఈ పనులు చెయ్యి అని చెప్పడానికి. 24 సంవత్సరాలు గాయత్రి ఛందస్సుతో అనుసంధించేశారు. ఏమిటి పోలిక? 24 అక్షరాలు ఉన్నాయి. మొదటి 24 సంవత్సరాల జీవన దశను ప్రాతఃసవనంగా భావించుకో. వాసన అంటే భావనయే కదా. ఈ దశకు అధిష్టాన దేవతలు వసువులు. ప్రణవావసవ, ప్రాణములే వసువులు. వసు అనే పదానికి నివసింపజేయువాడు వాసయంతి ఇది వసవ. ప్రాణశక్తి దేహాన్ని నిలుపుతుంది. దేహం ద్వారా ప్రపంచ వ్యవహారం కొనసాగుతుంది. అందుకే ప్రాణములను వసువులుగా భావించారు. ఈ దశలో మనకి ఇప్పుడు ఏమిటి కార్యక్రమము? విద్య, అభ్యాసము, ఉత్సాహము, వికాసము, శక్తి ప్రధానంగా ఉంటాయి. బాల్యం నుండి యవ్వనం వరకు ఉండేటటువంటి జీవితము ఎదుగుదల వైపు సాగుతుంది. అస్తి, జాయతే, వర్ధతే అనేటటువంటి 3 కార్యాలు. వ్యాధి వచ్చినప్పుడు ఉపాసన చేయమన్నారు. ఏ వయసులోనైనా తీవ్రమైన వ్యాధి రావచ్చు. వ్యాధి వస్తే సాధకుడు ఇలా ప్రార్థించాలి: ఓ వసూలారా, నా ప్రాతఃసవనాన్ని మాధ్యందిన సవనంతో అనుసంధానం చేయండి, కలిసిపోయేటట్లు అనుగ్రహించండి. నేను యజ్ఞస్వరూపుడను. ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోకుండా ఉండుగాక. ఇది కేవలం ఆయుర్దాయం, నాకు జీవితం ఇయ్యనే ప్రార్థన కాదు. నా జీవన యజ్ఞం కొనసాగేటట్టు చెయ్యండి అనేటటువంటి అంతరంగ నిశ్చయం. నాకు జీవితం అయ్యి దీంతో భోగాలు అనుభవిస్తాను, లేదా రోగాలు అనుభవిస్తాను. భోగం రోగం కోసం కాదు. జీవిత పరమార్థము దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఉత్తమంగా జీవించడమే పరమార్థం. అదే యజ్ఞము. రెండవ దశ 25 నుండి 68 సంవత్సరాల వరకు మధ్యాహ్న సూర్యుని వలె ఉజ్వలంగా భాషిస్తూ ఉంటుంది. డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటారు. కుటుంబం బాగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఎన్నో రకములైన మార్పులు వస్తాయి. ఈ దశకు త్రిష్టుప్ ఛందస్సు సంబంధించిన దాంతో కలిపారు. 44 అక్షరాలు, 44 సంవత్సరాల జీవన దశ మాధ్యందిన సవనంగా చెప్పబడింది. అధిష్టాన దేవతలు రుద్రుడు. శృతి చెప్తోంది ప్రాణావావ రుద్రాహ అన్నది. ప్రాణాలే రుద్రుడు. రుద్ర అనే పదము ఏడిపించు అనే భావాన్ని కలిగిస్తుంది. అవును, ఈ సమయంలో రకరకాల కుటుంబ సంబంధమైన ఒత్తిడులు, పిల్లల పెరుగుదలలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ తాలూకా పురుళ్ళు, పుణ్యాలు, ఇంకేమిటో కొడుకులు, చదువులు, అమెరికాలు వెళ్ళడాలు రావడాలు, ఎన్ని బాధలు. దాంతోపాటుగా శారీరకమైనటువంటి రుగ్మతలు, భార్య అనారోగ్యం, భర్త అనారోగ్యం, బాధ్యతలు, వృత్తి, సమాజం, వృత్తిలో వచ్చేటటువంటి ఒత్తిడులు, శరీరంలో ఉండేటటువంటి మార్పులు, ఇక చివరికి చేరుతున్నామా అనేటటువంటి ఒక భయము, ఇన్సెక్యూరిటీ, ఆరోగ్య సమస్యలు అన్నీ వ్యక్తిని క్రమంగా పరీక్షిస్తూ ఉంటాయి. అందుకే దీన్ని రుద్రత్వము అన్నారు. ఈ రుద్రత్వం అంటే ఏమిటి? దుఃఖదశ అని కాదు. ఈ పరీక్షకు నిలబడి పరిపక్వతను సంపాదించుకునే దశ. పరీక్షలకు నిలబడితేనే కదా ఇప్పుడు ఈనాడు ఇక్కడ ఉన్నాం మనం. ఈ పరీక్షలకు నిలబడిన వారమే కదా అందరమును. చేత ఈ పరిపక్వతనిస్తుంది. ఓ విధమైనటువంటి హార్డనింగ్. లైఫ్ బికమ్స్ ఏ
వెరీ ఛాలెంజింగ్ ఇన్ దట్ పీరియడ్, అండ్ దోస్ ఛాలెంజెస్ విల్ హార్డెన్ యూ, గట్టిపరుస్తాయి శరీరాన్ని. మన ప్రపంచంలో వచ్చిన ఒడిదుడుకులను తట్టుకునే శక్తిని ఇస్తారు. ఓ మహాదేవా, నాకు కష్టాలు ఇవ్వకు అని ప్రార్థించము, నాకు కష్టాలు ఇచ్చే శక్తిని ఇయ్యి అని, కష్టాలు ఎదుర్కొనే శక్తిని ఇయ్యి అని ప్రార్థిస్తాం. నోబడీ షుడ్ ఆస్క్, డోంట్ గివ్ మీ ప్రాబ్లమ్స్. మై డియర్ గాడ్, ప్లీజ్ గివ్ మీ, along with the problems, whatever you want to give me the ability to withstand the problem. Hardening. 69 నుంచి 160 వరకు ఉండేటటువంటి తృతీయ సవనంగా చెప్పబడినది జగతి ఛందస్సులో 48 అక్షరాలు ఉన్నాయన్నారు. అధిష్టాన దేవతలు ఆదిత్యులు, ప్రాణాభావ ఆదిత్య, ప్రాణములే ఆదిత్యులు. ఆదిత్య అనే పదానికి ఆదదాతి అంటే దదాతి అంటే ఇచ్చేవాడు, ఆదదాతి అంటే స్వీకరించేవాడు, గ్రహించేవాడు. ఆయనకి ఆదిత్యుడు ఎందుకు పేరు వచ్చింది? మన అందరి తాలూకా ప్రాణాల తాలూకా శక్తిని గ్రహించి ఆయనలో కలుపుకుంటాడు, అదొక అర్థం. ప్రపంచంలో ఉన్నటువంటి నదులలోని నీళ్లను ఇంకింపచేసి తీసుకొని మేఘాలుగా ఏర్పరిచి మనకు తిరిగి ఇస్తాడు. మనకి ఈ శరీరాన్ని ఆయన గ్రహించి ఈ కర్మఫలాన్ని మళ్ళీ మనకు ఆ ఆదిత్యుడే ప్రసాదిస్తాడు. ఇంకొక శరీరం. జీవితాంతంలో మనిషి బాహ్య వ్యవహారాల నుంచి ఉపసంహారం అవుతాడు. ఎక్కువగా సంపాదించవలసిన అవసరం ఉండదు, కానీ కొంతమంది పరుగులు పెడుతూ ఉంటారు. 80లు 90లు అయినా కూడా ఇంకా ఏదో ఇన్కమ్ కోసం, అది వాళ్ళ దురదృష్టం. ఇంద్రియాలు క్రమంగా తమ శక్తిని వెనక్కు లాక్కుంటూ ఉంటాయి, ఆదిత్యుని వైపు శక్తులు వెళుతూ ఉంటాయి. జీవితం సమాప్తి వైపు నడుస్తుంది. ఇక్కడ బాహ్యంగా వెళ్ళడం కాదు కావాల్సింది, అంతరంగా వెళ్ళండి అని చెప్పడమే ఇక్కడ అర్థం. ఆదిత్య స్వరూపమైన ఈ దశలో జీవన యజ్ఞం ముగింపు వైపు సాగుతోంది. 116 సంవత్సరాల ఆయుష్. జీవన యజ్ఞానికి ఎన్నేళ్ళండి టైము? మ్యాక్సిమం 1116, 24 + 44 + 48. ఇది యాదృచ్ఛికమైన సంఖ్య కాదు. గాయత్రి ఛందస్సు 24, త్రిష్టుపు 44, జగతి 48. ఈ ఛందస్సులో ఉన్న ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క సంవత్సరానికి సమానము. ఈ అక్షరాలను మనము ఉచ్చరిస్తూ మంత్రాలతో యజ్ఞం చేస్తున్నాము అంటే ఏమిటి? ఒక్కొక్క సంవత్సరాన్ని మనము జాగ్రత్తగా ఉపయోగించుకొని 116 వరకు ఉంటాము. ఒక్కొక్క సంవత్సరాన్ని ఎలా ఉపయోగించుకుంటాను? ఒక్కొక్క నెలను కూడా చాలా జాగ్రత్తగా డెడికేటెడ్గా ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క నెలను ఎలా ఉపయోగించుకుంటాను? ఒక్కొక్క పక్షాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క పక్షాన్ని ఎలా ఉపయోగించుకుంటాను? ఒక్కొక్క వారాన్ని జాగ్రత్తగా అలాగే ఒక్కొక్క రోజుని జాగ్రత్తగా, రోజులో ఉన్న 24 గంటలను కూడా డెడికేషన్గా, డివోటెడ్గా, ఇతరుల కొరకు నిస్వార్థంగా, నిరపేక్షికంగా, ఏ విధమైనటువంటి ఎదురుచూపు లేకుండా జీవించడమే యజ్ఞం. మహిదాస ఐతరేయుని ఉదాహరణగా ఇచ్చారు. ఉపనిషత్తు ఈ ప్రత్యేక తర్కాణాన్ని చూపిస్తుంది. మహిదాస ఐతరేయులు అనే మహానుభావుడు ఈ విద్యను తెలిసినవాడు. ఏ విద్యను? 116 ఏళ్ళు ఏ విధమైన కన్ఫ్యూషను లేకుండా జాగ్రత్తగా ఎలా జీవించాలో, జీవితాన్ని ఎలాగ యజ్ఞంగా తీర్చిదిద్దుకోవాలో తెలిసిన మహానుభావుడు. ఆయన్ని మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఓ రోగమా, నువ్వు నన్నేం బాధించగలవు? నేను నీ చేత మరణించను. నేను నా యజ్ఞ దృష్టితో ఉండి 116 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాను. అలా అనడం ఏమిటి? ఇది అహంకారంతో ఆయన చెప్పినటువంటి వాక్యం కాదు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి జీవితమే యజ్ఞము, ఒక సవనము అనేటటువంటి దృష్టి. శ్రీరాముడు సవన రక్షకుడు, యజ్ఞరక్షకుడు. యజ్ఞం అంటే ఏమిటి? ఈ జీవితం. ఈ జీవితాన్ని రక్షించేది ఎవరు? ఆ రాముడే. రామ రామ రామ. సవన రక్షకుడు అంటే విశ్వామిత్రుడు గారి యజ్ఞాన్ని రక్షించాడని కాదు. విశ్వామిత్రుడు అంటే ఎవరు? విశ్వమునకే మిత్రుడు. అంటే ప్రపంచానికి ఎవడైతే మిత్రుడుగా ఉంటాడో, అంటే నిస్వార్థంగా ఎవడైతే జీవిస్తాడో, తన కోసం కాకుండా ఇతరుల కోసం తన జీవితాన్ని వస్తాడో ఆయనే విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుని యజ్ఞం అంటే ఆయన జీవితము 116 ఏళ్ళను రక్షించారు. ఎవరు రక్షించారు? రామచంద్ర ప్రభు. అందుకే ఏదొచ్చినా సరే రామ్ రామ్. ఒక జీవితం యజ్ఞమని, అది ఇంకా పూర్తి కాలేదని ఆ మహిదాసునుకున్న నిశ్చయంతో ఆయన, ఓ రోగంలారా, మీరు ఇప్పుడు నన్నేమీ చేయవద్దు,
నాకు 116 ఏళ్ల వరకు నేను చేయవలసిన కార్యక్రమములు చాలా ఉన్నవి అంటూ ఆయన నిశ్చయంతో పలికినటువంటి మాట. అద్వైత దృష్టి ఏమిటి? ఈ ఖండంలో అత్యంత ముఖ్యమైన అంశం యజ్ఞం యొక్క ఆంతరీకరణ, అంటే ఇంటర్నలైజింగ్ ది ఎక్స్టర్నల్ యజ్ఞ. బాహ్యయజ్ఞం అగ్ని, హవిస్సు, ఋత్వికులు, దేవతలు. అంతర్యజ్ఞం ఈ శరీరమే యజ్ఞవేదిక, జీవితమే యజ్ఞము, ప్రాణాలే దేవతలు, కాలమే సవనములు. ఈ సంవత్సరాలే ఒక్కొక్క సమిధిగా ఉపయోగిస్తూ చేస్తున్నాం. సాధకుడికి సందేశం ఏమిటి? కర్మను ధ్యానంగాను, ధ్యానాన్ని ఆత్మచింతనగాను మార్చుకో అంటూ చెప్తుంది ఉపనిషత్తు. ఖండం యొక్క ప్రధాన బోధ ఏమిటి? జీవితం భోగం కోసం కాదు, యజ్ఞం కోసం. శరీరం కేవలం అనుభవాలకు సాధనం కాదు, దైవ సంకల్పాన్ని నెరవేర్చే యజ్ఞవేదిక. నీకు పర్పస్ ఉంది, ఇక్కడికి వచ్చినందుకు ఆ పర్పస్ను నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించు. ఆరోగ్యం కూడా భోగం కోసం కాదు, గట్టిగా పనిచేయడానికి, శ్రమించి ఇతరుల కొరకు నిస్వార్థంగా ఏదైనా చేయడానికి ఆరోగ్యం అవసరము. యజ్ఞానికి పూర్తి అవసరం. ఇప్పుడు మనం ఉన్నాము, ఆరోగ్యవంతంగా ఉంటేనే కదా క్లాస్ చెప్పగలము. క్లాస్ చెప్పాలి అంటే ఆరోగ్యం ప్రొటెక్ట్ అవ్వాలి కదా, ఇంకొకరికి ఉపయోగం అవ్వాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. రోగం వచ్చినప్పుడు భయపడకూడదు. నా జీవన యజ్ఞం ఇంకా కొనసాగుతుంది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి పర్పస్ ముగియలేదు, అయ్యో అయిపోయింది ఇంకేముందండి 60 ఏళ్ళు వచ్చేసాయి ఇక వెళ్ళడమే కాటిక అడిచేసుకున్నాను. నెవర్ 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 సే దట్. నెవర్ సే దట్. ఇఫ్ యూ ఇన్వైట్ డెత్ దట్ వే, you will fall sick and you will die early. You have to do several things. ఎన్నో ఇంకా చేయాలి అనేటటువంటి సత్సంకల్పము, దృఢమైన విశ్వాసము ఉండాలి. ఇంకా 8 ఉపనిషత్తులు చదివాం, ఇంకా 2 ఉపనిషత్తులు చదవాలి. ఆ తరువాత బృహదారణ్యకం కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రహ్మసూత్రాలు చదవాలి. ఇవన్నీ చదివిన తర్వాత తిరగదోడుకోవాలి, వాటన్నిటినీ అనుసంధానం చేసుకుని జీవితాన్ని మార్చుకోవాలి. ఇంకా ఎంతమందికో ఎన్నో పంచాలి. ఇన్ని కార్యక్రమాలు ముందుంటే అప్పుడే అయిపోయిందని అనడం ఏమిటి? అర్థం లేకుండా. షోడశఖండము మానవ జీవితాన్ని అత్యంత పవిత్ర దృష్టితో చూడమని బోధిస్తుంది. మనిషి యజ్ఞస్వరూపుడు. ఎందుకు చెప్పారు? పురుషావావ యజ్ఞం, పురుషుడే యజ్ఞము. జీవిత దశలు యజ్ఞ సవనాలు, ప్రాణాలు దేవతలు, కాల ప్రవాహం యజ్ఞచక్రము, యజ్ఞక్రమం. ఈ భావనలో జీవించిన వాడు పూజగా ప్రతి దినాన్ని, ప్రతి క్షణాన్ని, ప్రతి వారాన్ని, ప్రతి రోజుని ఒక 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 గ్రేటెస్ట్ వర్షిపింగ్ ఆపర్చునిటీగా, ప్రతి శ్వాసను ఆహుతిగా, ప్రతి కర్తవ్యాన్ని యజ్ఞకార్యంగా దర్శిస్తాడు. ఆ విధంగా చేసి వృద్ధి పొందుతాడు. అదే ఆత్మయజ్ఞోపాసన యొక్క పరమ సత్యము. ఈ ఖండం యొక్క అసలు ప్రశ్న ఏమిటి? మానుష జీవితాన్ని ఎలా చూడాలి? భోగ దృష్టితో కాదు, పోరాటం దృష్టితో కాదు, యజ్ఞ దృష్టితో చూడాలి. భోగ దృష్టితో జీవితంలో ఆనందాలను వెంబడిస్తారు. పోరాటంలో ఉంటే సమస్యలతో యుద్ధం. ఈ సమస్యలు అంతరకము, బాహ్యము 2 రకాలుగా ఉంటాయి. 190 లోపలవే పైన ఉన్నాయని అనుకుంటాము, వాటితో యుద్ధాలు చేస్తూ ఉంటాము. ఉపనిషత్తు ఏం చెప్తుంది? నువ్వు అంతరదృష్టిని కలిగి దీన్ని యజ్ఞ దృష్టితో చూడు జీవితాన్ని. జీవితం ఒక యజ్ఞం. ఇదే కేంద్రీయమైనటువంటి బోధ. శంకర భగవత్పాదులు ఏం చెప్పారు? పురుషోభావ యజ్ఞ అనే వాక్యాన్ని వ్యాఖ్యానించినప్పుడు మనిషి తనను యజ్ఞముగా భావించాలి. ఎందుకు? ఎందుకంటే పుత్రుడు, కీర్తి, సంపద, కర్మఫలాలు ఇవన్నీ జీవించి ఉన్నప్పుడే అనుభవించగలడు. అంటే ఏమిటి? మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి అంటే యజ్ఞం రూపంగా మనం దాన్ని ఉపయోగించాలి. జీవన సంరక్షణకు ఉపాసనను బోధిస్తాం. కేవలం ఎక్కువ కాలం బతకాలి అనేటటువంటి ఒక నేరో ప్రార్థన కాదు. ధర్మ సాధనకు జీవిత రక్షణ అవసరం. షడ్భావ వికారాలు ఉన్నాయి. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఈ 6 వికారాలు ఈ ఖండంలో అద్భుతంగా అంతర్లీనంగా దాగి ఉన్నాయి. మొదటి దశ 24. ఇక్కడ అస్తి, జాయతే, వర్ధతే, బాల్యం, విద్య, ఎదుగుదల. అందుకే వసువులు వాసయంతి నిలబెడతాయి. ఇదే ఫౌండేషన్ లైఫ్కి.
ఇవే నిలబెడతాయి నిన్ను. 24 ఏళ్లలో ఉన్నటువంటి విద్య, ఎదుగుదల, పట్టుదల ఇదే నిన్ను నిలబెడతాయి. రెండవ దశ విపరిణమతే అపక్షీయతే. శరీరంలో మార్పులు వస్తాయి, కుటుంబంలో మార్పులు వస్తాయి, రకరకములైన సవాళ్లు వస్తాయి, బాధ్యతలు పెరుగుతాయి, రోగాలు మొదలవుతాయి. అందుకే రుద్రులు రోదయంతి ఏడిపిస్తూ ఉంటారు, ఏడిపించబడుతూ ఉంటారు. మూడవ దశ వినశ్యతి, జీవితం యొక్క సంధ్య, ద 12 years ఆఫ్ లైఫ్. ఇంద్రియాలు క్రమంగా ఉపసంహారం అవుతూ ఉంటాయి. అందుకే ఆదిత్యుడు ఆదదతే అంటే ఉపసంహరించుకుంటాయి. ఈ శరీర జీవితానికి ఉపనిషత్తు ఇచ్చిన ఒక కవితాత్మక మెటఫారిక్ పేరు ఆదదతే. గీతలో ఏమన్నారు? భగవద్గీతలో ఈ ఉపనిషత్తు ఈ భావనను మరికొంచెం వివరించింది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞార్థాత్ కర్మణ కర్మలు జీవితము ఎందుకుంది? యజ్ఞార్థాత్ యజ్ఞము కొరకు. అంటే నీవు ఇప్పుడు చెప్పినట్టు విధంగా జీవితాన్ని యజ్ఞంగా తీర్చిదిద్దుకోవడం కొరకు నీ తాలూకా యాక్టివిటీ, కర్మలంటే యాక్టివిటీ ఉన్నాయి. అన్యత్ర ఈ విధంగా కాకుండా వేరే విధంగా జీవితాన్ని డెడికేటెడ్గా, డివోటెడ్గా, యజ్ఞ రూపంగా చూడలేదో లోకంలో ఎవడైనా ఆ విధంగా కాంట్రరీ టు దిస్ యజ్ఞ భావన ఉంటే అయం ఈ కర్మలే బంధిస్తాయి. కర్మలు బంధిస్తాయి. ఎప్పుడు? స్వార్థపూరితంగా ఉంటే, ఇన్కంప్లీట్గా ఉంటే, యజ్ఞరూపంగా ఉండకుండా ఉంటే, భోగరూపంగా ఉంటే, పోరాట రూపంగా ఉంటే బంధిస్తాయి. యజ్ఞరూపంగా ఉంటే ఏవైతే యజ్ఞార్థాత్ కర్మణ అవి బంధించవు, చిత్తశుద్ధిని కలిగించి మోక్ష సోపానాన్ని ఎక్కిస్తాయి. యజ్ఞభావం లేకుండా చేసిన ఏ కర్మ అయినా బంధనం అవుతుంది. ఆత్మయజ్ఞోపాసన ఏం చెప్తుంది? పురుషోభావ యజ్ఞం, జీవితమే యజ్ఞం. గీత ఏం చెప్తుంది? ప్రతి కర్మ యజ్ఞం కావాలి అంటే రెండు కలిపితే ఏమిటైంది? జీవితం అంతా యజ్ఞము, అందులో ప్రతి కర్మ ఆహుతి. సరే, ఆధునిక మనిషి ఉన్నాడు, ఈయన గారు రోజు పొద్దున్న లేచి సాయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, లేక పొద్దున్న సంధ్య చేస్తున్నాడా? చేయడం లేదు. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను యజ్ఞాలు చేయడం లేదు కదా, ఈ ఉపనిషత్తులో ఉన్న ఈ ఖండము నాకెలాగ ఉపయోగం అవుతుంది? ఇక్కడే ఈ ఖండం ఆత్యంతిక ప్రాసంగికం అవుతుంది. నేడు ఎవరు సోమయాగం చేయరు, ప్రాతస్థవనం, ఆచందన సవనం, సాయంత్రవనం లేరు. అందరూ వాళ్ళ జీవితాలు వెళ్ళబుచ్చుతున్నారు. ఖండం సందేశం ఏమిటి? నన్న 20 ఏళ్ల యువకుడివి, 24, నీ జీవితం ప్రారంభ ఘట్టం, ఇది ప్రారంభ యజ్ఞం. దీంట్లో విద్య, అభ్యాసము, శక్తి, క్రమశిక్షణ, దేహదారుఢ్యము, వీటిని పెంచుకోవడానికి చేసేటటువంటి నీ యాక్టివిటీయే ఆహుతి. సరే, నడిమ వయసులో ఉన్నాడు, ఇది రుద్రదశ. బాధ్యతలు, ఒత్తిళ్ళు, ఆరోగ్య పరీక్షలు, హెల్త్ చెకప్లు, ఏవో ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు చెప్తారు. ఇవి శాపాలు కాదు, ఇవి ఛాలెంజెస్. ఏదైనా రావడము శరీరానికి సహజం. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని నిలబడి గట్టిపడడం అనేది సరి అయినటువంటి మనిషి యొక్క యజ్ఞరూపమైన ప్రదర్శన. యజ్ఞం మధ్య దశ ఇది. 75 ఏళ్ళు, 60 దాటిపోయాయి. ఇది ఆదిత్య దశ. ఇక్కడ కలెక్షన్, సేకరణ కాదు, ఉపసంహరణ, విత్డ్రావల్. బాహ్య వ్యవహారాలను తగ్గించుకోవాలి, అంతర్వ్యవహారాలతో ఎక్కువ సమయం మీతో మీరు గడపాలి. ప్రపంచంతో కాదు, ప్రపంచంతో గడపవలసినంత గడిపారు, ఇంకా అందులో ఏమీ సారం లేదు, అది పిప్పని తెలిసింది మీకు. అసారే సంసారే నిజ భజన దూరే అంటే ఆయన శంకరాచార్యులు చెప్పినట్టు ఈ అసారమైన సంసారంలో ఎంత తిరిగాడినా కూడా అక్కడ ఏం సారం లేదు, నిస్సారం. నిజ భజన దూరే అంటే ఆత్మను తెలుసుకునేటటువంటి కార్యక్రమం నుంచి దూరం చేస్తుంది. కాబట్టి 28 ఏళ్ల వయసు దాటిన తరువాత 116, 112, 109, 69 ఎవరికీ తెలియదు. ఆ ఎక్స్ అన్నది ఎక్స్ మైనస్ ఎక్స్ -0. ఆ ఎక్స్ ఏమిటో తెలియదు. అదే కదా ఇక్కడ ఉన్నటువంటి గ్రేటెస్ట్ బూన్.
ఆ ఎక్స్ తెలిసిపోతే రేపే చచ్చిపోతాం, అయ్యో చచ్చిపోతాం అని. చేత బాహ్య వ్యవహారాలను అందరూ తగ్గించుకోండి, అంతర్ముఖతను పెంచుకోండి, అధ్యయన భారతి కార్యక్రమాల వంటివి వాటిలో పాల్గొని వాటిలో మహానుభావులు చెప్పినటువంటి విషయాలను గ్రహించి కాలయాపన లేకుండా వాటిని అనుసంధానం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోండి. ఇదే బోధన. రోగం వస్తే ఏం చేయాలి? ఖండంలోని అక్షరార్థంలో చూస్తే ఆరోగ్య మంత్రాలుగా కనిపిస్తాయి. ఓ ప్రాణదేవత, ఓ రుద్రదేవత, ఓ వస్వదేవత, ఓ ఆదిత్యుడా, నాకు రోగం లేకుండా చూడు, నన్నేమో నెక్స్ట్ దాంతో కలుపు. అంటే ఏమిటి? లోతుగా చూస్తే సైకలాజికల్ రికన్స్ట్రక్షన్, మానసిక పునర్నిర్మాణం. వ్యాధి వచ్చినప్పుడు అంతా అయిపోయింది, క్యాన్సర్ అన్నారు, ఇంకేముంది, అయిపోయింది. ఎవరు చెప్పారు మీకు క్యాన్సర్ అన్నంత మాత్రాన అంతా అయిపోయిందా? నాకు తెలిసినటువంటి క్యాన్సర్ పేషెంట్ 18 సంవత్సరాల క్రితం నేను డయాగ్నోస్ చేసిన పేషెంట్ ఈనాటికి బంతిలా ఆడుతున్నాడు. ఎవరికి డేటు ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఇవ్వలేరు. ఒక పేషెంట్కి 3 రోజుల కన్నా బ్రతకదు అని చెప్పి ఆ అమ్మాయి మీనాక్షి అని ఒక 65 ఏళ్ల వృద్ధురాలు నా కాలంలో నా దగ్గరికి తీసుకొచ్చారు. అపోలో హాస్పిటల్లో చెప్పేశారండి 3 రోజులే టైం ఉందని. ఎవరండి చెప్పారు 3 రోజులు? అపోలో డాక్టర్. డేట్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరండి? ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం అన్నాం. ఆవిడ 2022 వరకు, కరోనా ముందు వరకు బతికింది. అంతకుముందు ఎప్పుడో ఆవిడ 60 ఏళ్ళు వచ్చింది, 78 ఏళ్ళు, 79 ఏళ్ల వరకు బతికింది. 3 రోజులు టైం ఇచ్చారు. చేత ఎవరికెవరు డేట్లు ఇవ్వలేరు, ఇవ్వకూడదు. మన డేటే మనకి తెలియదు, ఇంకొకటికి మనమేం డేట్ ఇస్తాం? అంటే నా యజ్ఞం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా నేను చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, నేను బలంతో, శారీరక మానసిక బలంతో ఈ రుగ్మతలను ఎదుర్కొంటాను, ఉండి సాధించవలసింది సాధిస్తాను అనేటటువంటి ఒక విల్ పవర్, మానసిక చికిత్స, ఆధ్యాత్మిక మానసిక చికిత్సయే మహిదాసుని ఉదాహరణ. మహిదాసుడు ఏమన్నారు? పెద్ద రోగం వచ్చింది, ఏ రోగం? నేను చనిపోను, చేయవలసినది చాలా ఉన్నది, నువ్వు నన్నేం చేస్తావు? అహంకారంతో కాదు, దృఢ సంకల్పం, జీవన సంకల్పంతో. ఆధునిక వైద్య శాస్త్రం కూడా అదే చెప్తుంది. అయ్యా, మేము మందులు అందరికీ ఒకలాగే ఇస్తాము. ఒక రోగి చాలా శీఘ్రంగా చక్కగా నయమవుతాడు, అనుకున్న కాలం కన్నా చాలా ఎక్కువ కాలం హాయిగా ఉంటాడు. ఇంకొక రోజు ఇన్నాళ్ళు ఉంటాడు అనుకుంటా ఆ రోగి అనుకున్న దానికి ముందే టపా కట్టేస్తాడు. ఇది మా మందులలో లేదండి, వ్యక్తి యొక్క మానసిక శారీరక వ్యాధి నిరోధక శక్తిలో ఉంది. వ్యాధి నిరోధక శక్తి శరీరంలో ఎలా వస్తుంది? దేర్ ఆర్ కాల్డ్ హార్మోన్స్ ఇన్సైడ్. దేర్ ఆర్ పాజిటివ్ హార్మోన్స్, దేర్ ఆర్ నెగటివ్ హార్మోన్స్. For example, dopamine, it's a very negative hormone. It reduces your lifespan, the more the dopamine. But అవసరం ఉన్నంత పాటు అది ఉండాలి. కొన్ని హార్మోన్లు ఉన్నాయి, పాజిటివ్ హార్మోన్స్. ఇవి ఎలా పెరుగుతాయి? ఎవరైతే జీవితాన్ని యజ్ఞంగా మార్చుకుంటారో వాళ్ళలో ముఖవర్చస్సు, శారీర దార్ఢ్యము, ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా అధికంగానే ఉంటాయి. జీవించాలనే అంతర్గత సంకల్పం కూడా చాలా గట్టిగా ఉండాలి. ఈ ఖండం అదే విషయాన్ని ఆధ్యాత్మికమైనటువంటి శైలిలో, ఆధ్యాత్మిక భాషలో బోధిస్తుంది. సరే, శరీరాన్ని నిలబెట్టుకొని కర్మలన్నీ, ఉపాసనలు యజ్ఞరూపంగా చేయడమేనా పరమావధి? కానే కాదు. ఎందుకు? యజ్ఞం అనాత్మ, శరీరం అనాత్మ, ప్రాణాలు అనాత్మ, దేవతలు అనాత్మ, వసువులు అనాత్మ, రుద్రుడు అనాత్మ, ఆదిత్యుడు అనాత్మ, మనస్సు అనాత్మ. ఇవన్నీ ఎందుకు? చిత్తశుద్ధి కోసం. ఉపాసన తాలూకా ఫలితం ఏమిటి? చిత్తశుద్ధి. జీవితాన్ని పవిత్రంగా చేసుకోవడం కోసం, అహంకారాన్ని అణగదొక్కుకోవడం కోసం. చివరకు తెలుసుకోవలసినది ఏమై ఉంటుంది? నేను యజ్ఞం కాదు, నేను యజ్ఞానికి సాక్షిని. పురుషోవావ యజ్ఞం. ఎప్పుడు? ఆరంభ దశలో బోధన. అహం యజ్ఞం నా అస్మి, అహం యజ్ఞ సాక్షి అస్మి. దట్ ఈస్ ద సిద్ధి. ఉపాసన జ్ఞాన సిద్ధికి ఒక పథం, మార్గం. నేతి సాధకుడికి ఆచరణ ఏమిటి? ఈ ఖండాన్ని ఆధునికంగా ఆచరించాలంటే ప్రతి ఉదయం
ఇది నా యజ్ఞంలో కొత్త ఆహుతి. ఎవ్రీ డే ఆఫ్ మైన్ ఈజ్ ఎ న్యూ ఆహుతి ఇంటూ ద జీవన యజ్ఞ. హౌ డు ఐ యూటిలైజ్ దిస్ పర్టిక్యులర్ డే? ఈ బాధ్యతలు, ఈ సామాజిక పరమైన, కుటుంబ పరమైన, శారీరపరమైనటువంటి బాధ్యతలే యజ్ఞ కార్యాలు. సాయంత్రం ఈ రోజు చేసిందంతా, ఈ మధ్యాహ్నం చేసినవన్నీ బాధ్యతలు, ఈశ్వర అవన్నీ యజ్ఞ కార్యాలు. సాయంత్రం అయ్యేసరికల్లా ఈరోజు నేను చేసినటువంటి ఈ కార్యక్రమము, ఈ అధ్యయనము, లేకపోతే ఈ వినడము, ఈ శ్రవణము, ఈ మననము, ఇవన్నీ కూడా ఈశ్వరార్పణం అంటూ భావించడం. ఆత్మయజ్ఞోపాసన యొక్క ఆధునిక రూపము ఇదియే. ఈ ఖండం యొక్క మహిమ సోమయాగం ఎలా చేయాలో తెలుసుకోవడంలో లేనే లేదు, జీవితానికి ఇచ్చిన కొత్త నిర్వచనంలో ఉంది. ఏమిటది? జీవితం నా భోగార్థాయ, నా యుద్ధాయ, యుద్ధం చేయడం కోసం కాదు. జీవితం యజ్ఞాయ, జీవితమే యజ్ఞము. ఈ దృష్టితో జీవించిన వాడు రోగానికి భయపడడు, వార్ధక్యాన్ని శాపంగా చూడడు, బాధ్యతలనేమో ఎందుకురా వచ్చే ఈ బాధ్యతలంటూ ఏడుస్తూ చూడడు, మరణాన్ని పరాజయంగా భావించడు. ఎందుకు? అతనికి తెలుసు, యజ్ఞం పూర్తయిన తరువాతనే అవబృధ స్థానం జరుగుతుంది. ఈ జీవన యజ్ఞం పూర్తయిన తరువాతనే అవబృధ స్థానం అంటే అక్కడ చేస్తారు కదా, శరీరానికి దేహయాత్ర ముగుస్తుంది. ఆ అవబృత స్థానం ఎప్పుడు జరుగుతుంది? సరిగా జీవనయాత్ర సాగించిన వాళ్లకు చక్కటి అవబృత స్థానం జరుగుతుంది. సోమయాగం చరిత్ర, ఆత్మయజ్ఞం నిత్య సత్యం. సోమయాగం ఈజ్ ఎ హిస్టరీ, నోబడి ఈజ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఎ మిస్టరీ, వీ డోంట్ నో ఇట్. బట్ ఆత్మయజ్ఞం ఈజ్ నిత్య సత్యం. దిస్ ఈజ్ ఎ నెవర్ కంటిన్యూయింగ్ ట్రూత్. బాహ్య యజ్ఞాలు కాలానుగుణంగా తగ్గిపోయిన జీవితం అనే యజ్ఞము ఉపనిషత్తు దృష్టి ప్రకారము శాశ్వతమైనది. శంకరాచార్యులు ఈ ఖండాన్ని కర్మకాండ ప్రచారం కోసం కాదు, జీవనాన్ని పవిత్రీకరించే ఉపాసనగా స్వీకరించారు. జీవితాన్ని కేవలం కాలం వెళ్ళబుచ్చడం అని చూడవద్దు, అది ఒక యజ్ఞ ప్రక్రియ. ఏమిటోనండి, టైం పాస్ అవటం లేదు. టైం పాస్ ఏమిటి? యూ షుడ్ నాట్, టైం యూ నీడ్ నాట్ పాస్, యూ యూటిలైజ్. టైం యూటిలైజ్ అవ్వటం లేదు, టైము ఉపయోగంగా సరిగా ఉపయోగించుకోలేదు అని బాధపడు. కాలక్షేపం అవడం లేదు. క్షేపం అంటే ఇటు అటు వేసేయడం, విసిరేయడం. కాలాన్ని విక్షేపం చేయడాన్ని కాలక్షేపం. కాలక్షేపం చేయొద్దు, కాలాన్ని వినియోగం చేయండి. ఆసక్తికరమైన విషయం నాకు అనిపించింది, ఈ ఖండంలో శృతి నేరుగా బ్రహ్మ విద్య చెప్పలేదు, అయినప్పటికీ అద్వైత సిద్ధాంతాన్ని సిద్ధపరిచే ఒక గొప్ప మానసిక పరివర్తనను నాలో కలిగిస్తుంది. ఏమిటది? శరీరమే యజ్ఞవేదిక, జీవితమే యజ్ఞము. డెడికేటెడ్, డివోటెడ్ ఎఫర్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. నా శ్వాసయే దేవత, నా కర్మలే ఆహుతులు, నా మరణము యజ్ఞ సమాప్తి. అది ప్రాప్తించేలోగా నేను జీవితాన్ని పవిత్రమైన యజ్ఞంగా సాగిస్తూ నిస్వార్థంగా ఇతరులకు ఎంత ఉపయోగపడగలనని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు అహంకారం కరిగిపోయింది. ఛాందోగ్యోపనిషత్తు తరువాతి ఖండంలో క్రమంగా ఈ ఉపాసనలను చెప్పి చెప్పి తత్వమసి, నీవే ఆ పరబ్రహ్మము అంటూ బోధిస్తుంది. ఆ బోధనకు మనను సిద్ధం చేస్తుంది అంటూ తెలుసుకోవాలి. ఇది ఇక్కడ ఆత్మ యజ్ఞ ఉపాసన. మీరు ఎన్నాళ్ళు బ్రతకాలి అనేటటువంటిది ఎన్నో విషయాల మీద డిపెండ్ అయ్యి ఉంది కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు వర్రి? చేయవలసింది శుభ్రంగా చెయ్యండి. చూడండి, పురుషోభావ యజ్ఞ, మనుషుడే యజ్ఞము. బాహ్య కర్మల నుండి అంతర్ముఖ తత్వ విచారణకు ఒక దివ్య ప్రయాణము. తృతీయాధ్యాయము చాందోగ్యోపనిషత్తు షోడశ ఖండము. జీవితమే ఒక యజ్ఞము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. ఏమిటి? భోగదృష్ట్యా జీవితము, భోగాల కోసం అనుకుంటున్నావా శరీరము? కానే కాదు. ఆనందాలను వెంబడించడం కాదు, నిరంతర అశాంతియే వస్తుంది. ప్రతి ఆనందం వెనక దుఃఖము పొంచియే ఉన్నది. పోరాటం దృష్టి. జీవితం అంటే సమస్యలతో నిరంతర యుద్ధం కాదు. ఆంతరంగిక సమస్యలు కావచ్చు, బాహ్యంగా ఇతరులతో సమస్యలు కావచ్చు. ఇవన్నీ అలసట, మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. పోరాట దృష్టితో చూడవద్దు, జీవితాన్ని యజ్ఞ దృష్టితో చూడు. జీవితం దైవ సంకల్పాన్ని
నెరవేర్చే పవిత్రమైనటువంటి ఒక అవకాశము. పరిపక్వత, అంతరంగ శాంతి దీని వలన లభిస్తాయి. బాహ్యయజ్ఞం, బాహ్యయజ్ఞంలో ఏమిటేమిటి ఉండాలి? వేదకాలపు నాటి సోమయాగానికి అంతరంగమైనటువంటి ఆత్మయజ్ఞం వైపు ప్రయాణం. అగ్ని యజ్ఞవేదిక, శరీరమే యజ్ఞవేదిక. ఋత్విక్కులు, ఇక్కడ ఇంద్రియాలు ప్రాణాలే ఋత్విక్కులు. దేవతలు, అవే ప్రాణశక్తులే దేవతలు. అక్కడ హవిస్సులు, ఆహుతులు. ఇక్కడ మనం చేసే ప్రతి కర్మయే ఆహుతి. అక్కడ కాలము, సమయము, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, అవే 3 జీవన దశలు. ఈ విధంగా ఉపనిషత్తు కర్మను ధ్యానంగాను, ధ్యానాన్ని ఆత్మచింతనగాను మారుస్తుంది. 24, 44, 48, 116 యాదృచ్ఛికమైన సంఖ్య కాదు, ఛందస్సుల సమాహారము. వేదకాలపు యజ్ఞ సమయాలను మానవ జీవితంలోని ప్రధాన దశలతో ఉపనిషత్తు అద్భుతంగా అనుసంధానం చేసింది. 1 నుంచి 20 వృద్ధి చెందే దశ, కన్సాలిడేషన్ ఫేజ్. సెకండ్ వన్ మాధ్యందిన దశ, రిట్రీట్ ఫేజ్, ఈవినింగ్ ఆఫ్ లైఫ్, తృతీయ దశ. మొదటి దాంట్లో ఏం చేయాలి? తం చేద్ ఏతదస్మిన్ వయసి కించిత్ ఉపతపతి, అంటే దీంట్లో ఏదైనా కష్టం వస్తే బ్రూయాత్ ప్రాణాహ వసవ ఇదమ్మే ప్రాతస్సవనం, నేను ఆపేయొద్దు, కంటిన్యూ చెయ్యి అని చెప్పుకోవాలి. 24 ఏళ్ల వికాస దశలో ఏదైనా తీవ్రమైన వ్యాధియో కష్టమో, ఉపతపస్సి అంటే వ్యాధి అక్కర్లేదు, ఏ విధమైనటువంటి అంతరాయం వస్తే కూడా, ఓ వసూలారా, నా ప్రాతఃసవనాన్ని మధ్యందిన సవనంతో కలిగేటట్లు నన్ను అనుగ్యం చేయండి, యజ్ఞం ఇంకా పూర్తి కాలేదు అంటూ ప్రార్థిస్తుంది. మధ్యందిన సవనంలో ప్రాణాహ రుద్రాహ ఇదమే మాధ్యదినగం సవనం, తృతీయ సవనం మనసంతను తేతి అనేటటువంటి సందర్భంలో బాధ్యతలు, నడునొప్పులు, కీళ్ళ నొప్పులు, మధుమేహం, రక్తపోట్లు, ఇవన్నీ పరీక్షలు. డాక్టర్లు చేసే పరీక్షలన్నీ మీకు ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్ష ఎందుకు? తట్టుకుని నిలబడడానికి. హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్షసేమై. పరీక్ష చేయించుకున్నారనుకోండి, టెస్ట్ రిజల్ట్ నెగిటివ్, ఏమి ప్రాబ్లం లేదొచ్చింది అనుకోండి, మంచిది, లాభం, ఆనందంగా ఉంటారు. టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దానికి ట్రీట్మెంట్ తీసుకుని సరి చేసుకుంటారు. చనిపోతే వీర స్వర్గము, బతికేవా ఇక్కడ భోగము, రెండూ నీకు విన్ విన్ సిచ్యువేషనే. అంచేత పరీక్షలు చేయించుకో. అదేం పరీక్ష చేయడం వల్ల భయపడాల్సింది ఏదీ లేదు. ఓ రుద్రులారా, ఈ కష్టాల వల్ల నా యజ్ఞం ఆగిపోకూడదు. ఇది శాపం కాదు, కష్టాల దశ పరిపక్వతను ప్రసాదించేటటువంటి, గట్టిగా నిలబడేటటువంటి, గట్టిపరచేటటువంటి దశ. ఓకే, ఇక్కడ గట్టిపడిన వాడు ఏమయ్యాడు? చివరి దశకు చేరుకున్నాడు. బాహ్య వ్యవహారాల నుండి ఉపసంహారం అవడం లేదు, అదే ప్రాబ్లము. ఇంకా బాహ్య వ్యవహారాలలో చొచ్చుకుపోతున్నారు. నా కోడలు ఏ రకమైన చీర కట్టుకోవాలి, ఫంక్షన్ అనే దాన్ని కూడా నేనే డిసైడ్ చేయాలి. వాట్ నాన్ సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్? వై ఆమ్ ఐ సో బాదర్డ్ అబౌట్ ద వరల్డ్లీ థింగ్స్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్? ఇంద్రియాలు తమ శక్తిని వెనక్కు తీసేసుకుంటున్నాయి, అయినా కూడా ఇంద్రియ పటుత్వం ఉన్నట్టుగానే భావించి అన్నిట్లో చొచ్చుకొని పోతూ ఉంటాను. ఏమైనా బాగుందా? ఈ అంతిమ సవనము సంపూర్ణ ఆయుర్దాయం వరకు నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే ఒక యజ్ఞంగా దాన్ని చేయాలి. ఇది సేకరణ దశ కాదు. నాట్ ఏ పీరియడ్ ఆఫ్ కలెక్టింగ్ థింగ్స్ అండ్ అనుభవాస్ అండ్ people and all the things. It is only a withdrawal type, ఉపసంహరణ దశ. యజ్ఞం పూర్తయిన తరువాతనే అవభృత స్థానం, దేహయాత్ర ప్రశాంతంగా ముగుస్తుంది. 6 చెప్పారు. జాయతే అస్తి, జాయతే వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యసి. ప్రాతఃశ్రవణము ఉత్సాహంతో కూడిన, వికాసంతో ఉన్న, పెరుగుదల కలిగిన దశ. రెండవ దశ ఆరోగ్య క్షీణత, బాధ్యతలు, ఇది ఒక విధమైన ఛాలెంజ్. విపరిణమతే అపక్షీయతే, క్షీణించడం ప్రారంభిస్తుంది. తృతీయ దశ వినశ్యతి, నాశం, ముగింపు. అంతిమ దశ ఉపసంహరణ దశ. ఈ 6 రకాల మార్పులను ఉపనిషత్తు ఈ 3 దశలతో అనుసంధానం చేసి, ఈ విధంగా షడ్భావ వికారాలు, జీవశాస్త్రంలో ఉన్న బయాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, he is combining with the Vedic maths of 24, 44 and 48, the biological transformations. మహిదాసుడు ఏమన్నారు? ఓ రాగమా,
నన్ను నువ్వు బాధించలేవు, ఈ రోగం చేత మరణించను అనే ఆత్మవిశ్వాసం. ఈ విద్యను ఆచరించిన మహిదాసుడు గారు అనారోగ్యానికి సవాలు విసిరాడు. ఇది అహంకారం కాదు, నా యజ్ఞం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా నేను సాధించవలసినది చాలా ఉంది అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి జీవన యజ్ఞ సంకల్పం. రోగిని బ్రతికించేది కేవలం మందులు మాత్రమే కాదు, అలానే మందులు తినతనడం లేదు, జీవించాలనే అంతర్గత సంకల్పము కూడా. ఇట్ గివ్స్ ద ఇమ్యూన్ పవర్ ఫర్ యూ టు రెసిస్ట్ ది సిచ్యువేషన్, ఫైట్ ద డిజీజ్ అండ్ విన్ ద బ్యాటిల్. నో ఎగ్జాంపుల్స్ ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్ ఐ కెన్ కోట్. ఈ ఉపాసన ద్వారా ఆయన 116 ఏళ్ళు జీవించారు. ఉపనిషత్తు బోధించేది కేవలం ఆయుర్దాయం పెంచుకునే ఒక హెల్త్ మంత్రం, లేకపోతే డ్యూరేషన్ ఆఫ్ లాంజివిటీ పెంచే మంత్రాలు కావు. శరీరం భోగం కోసం కాదు, ఎక్కువ కాలం జీవించడం ఇంద్రియ సుఖాల కోసం కాదు, ధర్మ సాధన కోసం, జీవన రక్షణ. మనిషి జీవించి ఉన్నప్పుడే ధర్మము, కర్మఫలాలు, విజ్ఞానాన్ని పొందగలడు. శరీరం దైవ సంకల్పాన్ని నెరవేర్చే పవిత్రమైనటువంటి యజ్ఞవేదిక, దానిని ధర్మం కోసం నిలబెట్టుకోవాలి అన్నదే తాత్పర్యం. ఛాందోగ్యోపనిషత్తు దృష్టి నీ సంపూర్ణ జీవిత కాలమంతా ఒక మహాయజ్ఞమోయి పురుషే పురుషావ యజ్ఞం. భగవద్గీత ఏముంది? ప్రతిరోజు చేసే పనే యజ్ఞం కావాలి. యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకోయం కర్మ బంధన. యజ్ఞభావం లేకుండా చేసిన కర్మ బంధనమవుతుంది. సమాహారం ఏమిటి? మన జీవితకాలం అనే మహాయజ్ఞ వేదికపై మనం అనుదినం నిస్వార్థంగా చేసే కర్మలే అగ్నిలో వేసే పవిత్రమైన ఆహుతులు. తరువాత యజ్ఞము, శరీరము, ప్రాణాలు అన్నీ అనాత్మలే కదా. అద్వైత దృష్టి ఏమిటి? నా శరీరము పవిత్రమైన యజ్ఞవేదిక, అనాత్మ. నా శ్వాస దైవిక శక్తి, ఆదిదేవత. శరీరము ఆధ్యాత్మము, అనాత్మ. నా కర్మలు నిస్వార్థమైన ఆహుతులు. ఈ భావన వలన ఏ యాంటిసిపేషన్ లేదు, నిష్కామంగా చేస్తున్నాడు యజ్ఞాన్ని. చిత్తశుద్ధి కలిగింది, అహంకారం కరిగిపోయింది. అప్పుడేమైంది? నేను యజ్ఞాన్ని కాదు, ఈ జీవన యజ్ఞానికి సాక్షిని అనేటటువంటి గొప్ప తత్వానికి రెడీ అవుతాడు. 20 ఏళ్ల వయస్సుడు ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మయజ్ఞము. వయస్సుల వారీగా నేటి సమాజానికి ప్రారంభ యజ్ఞము, చదువు, పట్టుదల, క్రమశిక్షణ, శక్తి, శరీరం పెంపుదల, ఇవన్నీ నీవు చేయవలసిన పవిత్రమైన ఆహుతులు. మధ్య దశ కుటుంబ బాధ్యతలు, ఒత్తిడులు, ఆరోగ్య పరీక్షలు ఇవి శాపాలు కావు. నన్ను రాటు తేల్చే యజ్ఞ కర్మాచరణ. రాటు తేల్చడం అంటారే అది, అంటే హార్డని. 75 ఏళ్ల వృద్ధునికి ఆదిత్యుల దశ, ఉపసంహరణ దశ. కూడబెట్టడం ఇంపార్టెంట్ కాదు, బాహ్య వ్యవహారాలు కాదు, అంతర్ముఖత్వం పెంచుకో, అధ్యయన భారతిలో చదువుకో. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్, యు ఆర్ అగైన్ ఏ స్టూడెంట్ ఫర్ ఎ సెకండ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ ఎ స్టడీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ సెల్ఫ్ స్టడీ. స్వాధ్యయనము ప్రవచనం అదే ఇప్పుడు చేయాల్సింది. అయితే ఏమైంది? ఉదయము, ప్రాతఃసవనము, ఈరోజు నా జీవన యజ్ఞంలో జీవితంలో వేసేటటువంటి కొత్త ఆహుతి. ఎవ్రీ డే ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు కండక్ట్ ది యజ్ఞ ప్రాపర్లీ. నా చదువు, నా వృత్తి పవిత్రమైనవి. మధ్యాహ్నము నా బాధ్యతలన్నీ, ఎదురయ్యే కష్టాలను నన్ను హెచ్చరించే యజ్ఞ కార్యాలుగా ఒక ఛాలెంజ్గా స్వీకరిస్తాను. సాయంత్రము ఈరోజు నేను చేసిన కర్మలన్నింటినీ దైవానికి ఈశ్వరార్పణం చేస్తున్నాను అంటూ 3 కాలాల్లో ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రార్థించుకుంటూ చేయడమే యజ్ఞం. సోమయాగం చరిత్ర, ఆత్మయాగం నిత్య సత్యం. జీవితం భోగం కాదు, యుద్ధం అంతకంటే కాదు, బుద్భూతం కాదు, జీవితం రేపే పగిలిపోతుంది అనేటటువంటి వెర్రి ఆలోచనలో ఉండవద్దు. మీరు ఇప్పుడు ఉన్నంతకాలం కూడా ఇంకా ఉండడానికి అవకాశం ఉన్నది. జీవితం అద్భుతమైనటువంటి యజ్ఞము. బాహ్య యజ్ఞాలు కాలానుగుణంగా తగ్గిపోయినా జీవితాన్ని పవిత్రీకరించే ఉపనిషత్తు దృష్టి శాశ్వతమైనది. ఈ దృష్టితో జీవించేవాడు రోగానికి భయపడడు, వార్ధక్యాన్ని శాపంగా చూడడు, ఛాలెంజెస్ జీవితంలో వచ్చేటటువంటి సవాళ్లను చక్కగా ఎదుర్కొంటాడు, మరణాన్ని పరాజయంగా భావించడు. ఓం శాంతి శాంతి శాంతి. అధ్యయన సారాంశం సమాప్తం. ఎక్సలెంట్ సార్.
ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే సార్, అందరికీ నమస్కారం. అందరికీ సమావేశం ముగిస్తున్నారు. అలాగే సార్.